పోలవరంపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు ఇవాళ ప్రాజెక్టు పనుల్ని పరిశీలించనున్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. ప్రతి వారం క్రమం తప్పకుండా పోలవరం పనుల్ని సమీక్షించాలంటూ నిర్ణయించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని స్వయంగా పరిశీలించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెడుతున్నారు. ప్రాజెక్టు స్థితిగతులను ఆయన పరిశీలించనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు కావడంతో గత 3 రోజులుగా రేయింబవళ్లు పోలవరంలో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని తిరిగి అందంగా ముస్తాబు చేసింది అధికార యంత్రాంగం. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి సోమవారం ఆయన పోలవరం పనుల పురోగతిని స్వయంగా సమీక్షించేవారు. ఎప్పటికప్పుడు నిర్మాణ సంస్థకు అధికారులకు తగు సూచనలు చేసేవారు. అయితే మళ్లీ 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి పోలవరం టూర్కు రెడీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనతోనే ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించబోతున్నారు సీఎం. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది అధికార యంత్రాంగం. పోలవరంపై శ్వేతపత్రాన్ని కూడా ఇవ్వబోతోంది ప్రభుత్వం. పోలవరం పరిశీలన కోసం చంద్రబాబు ఇవాళ ఉదయం 11 గంటలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి బయలుదేరతారు. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 వరకు పోలవరం ప్రాజెక్టును పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఉంటుందన్న వార్తలైతే అందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం ముఖ్యమంత్రి ఈ రోజు పర్యటనకు బయలుదేరుతా ఉన్నారు. 11 గంటలకి ఉండవల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి 12 గంటలకల్లా పోలవరం ప్రాజెక్టుకి చేరుకుంటారు. అక్కడ గతం నుంచి కూడా గత 5 ఏళ్ల కాలంగా పోలవరం ప్రాజెక్టులో ఏం జరిగింది, గత 5 ఏళ్ల కాలంగా పోలవరం ప్రాజెక్టు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం నిర్మాణ సామర్థ్యం ఏంటి, గతంలో గోదావరికి వచ్చినటువంటి వరదల నేపథ్యంలో కొన్ని నిర్మాణాలు కొట్టుకుపోయాయి, కుంగిపోయాయి అనే వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించి వాటిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునేటటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతామన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనకి పోలవరంతోనే ప్రారంభించారు. దీంతో ఇక నుంచి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, అదేవిధంగా ఆగిపోయినటువంటి అంశాలు, ఎక్కడెక్కడైతే క్షేత్రస్థాయి పర్యటన అవసరమో అక్కడికంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి ప్రజల మధ్య ఉండటం కోసం కార్యాచరణ రూపొందించారని సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అన్ని కూడా పూర్తి స్థాయిలో సకాలంలో దీన్ని నిర్మాణం చేయటం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే దీన్ని నిర్మాణం చేసే దిశగా ఈ రోజు కార్యాచరణ రూపొందింది. దీనికి సంబంధించి దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఉన్నటువంటి పోలవరం నిర్మాణం ప్రతి అడుగడుగు కూడా చంద్రబాబు నాయుడు అటు ఇంజనీరింగ్ అధికారులు, ఇటు సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో కూడా ఈ రోజు అంతా కూడా కలిగి తిరగబోతా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా సాంకేతిక పరంగా ఎదురైన అంశాలు, అదేవిధంగా నిర్మాణ పరంగా ఉన్నటువంటి అంశాలు, మొత్తం ఏ రకాలైనటువంటి పనులు ఇప్పటి వరకు జరిగి ఏవేమి పెండింగ్ లో ఉన్నాయి, ఎన్నిటికీ నిధులు వచ్చాయి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఏమేమి ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయి, అదేవిధంగా కాంట్రాక్టర్ నుంచి చేయాల్సిన పనులు పెండింగ్ లో ఏమున్నాయి అన్ని కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత అధికారులతో దాదాపు ఆయన 1 నుంచి 1.5 పాటు సమావేశం అవుతారు. వాటి కూడా పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పోలవరం పైన కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం సమీక్ష అధికారులతో సమీక్షా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఇప్పటికే చంద్రబాబు నాయుడు పోలవరం సంబంధించిన అన్ని వివరాలన్నీ కూడా అధికారులు అందజేశారు. అనంతరం క్షేత్రస్థాయిలో ప్రాజెక్టుని ప్రతి అణువణువ పరిశీలించిన తర్వాత దాని నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు, ఇప్పటి వరకు జరిగిన పనులు, ఎప్పటి వరకు అయితే దీన్ని పూర్తి చేయగలుగుతున్నటువంటి అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు మీడియా ముందు చంద్రబాబు నాయుడు చేసే అవకాశం ఉంది. ఇక నుంచి పూర్తి స్థాయిలో దశల వారీగా ఈ పనులు ఎలా జరుగుతాయి, వీటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ప్రతి సోమవారం సమీక్షించడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించి దీని పురోగతిని కూడా నిత్యం పర్యవేక్షించే అవకాశం ఉంది. కృప జయరాజ్, పోలవరం ఏపీ ప్రజలకు వరం అంటూ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ ఉండేవారు. ఆ తర్వాత జగన్ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి, ఆ రిపోర్టు కూడా చంద్రబాబు నాయుడుకు అందినట్టుగా తెలుస్తోంది. సో ఆ రిపోర్ట్లో ఏముంది అనే వివరాలు ఏమైనా ఉన్నాయా? ఎంతవరకు పోలవరం పనులు పూర్తయ్యాయి?
కృప తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా దాని శంకుస్థాపన జరిగిన తర్వాత 73% పనులు పూర్తయ్యాయని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించిన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైనటువంటి మా ప్రభుత్వ హయాంలో 73% పోలవరం పనులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది, అడుగు ముందుకు పడలేదు, అసలు పూర్తి స్థాయిలో దాన్ని వదిలేశారు అని చెప్పేసి అభియోగాలు అయితే చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కూడా దీన్ని సకాలంలో పూర్తి చేస్తామని చెప్పేసి ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు కూడా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఆ పోలవరం ప్రాజెక్టులో పనులన్నీ కూడా ఈ రోజు క్షేత్రస్థాయికి వెళ్ళాం. పూర్తి స్థాయిలో అడుగడుగునా పరిశీలించడం, అసలు ఏ స్థాయిలో పనులున్నాయి, ఏ మేరకు పనులు నిలిచిపోయాయి, ఎంత మేరకు నిధులు వినియోగం జరిగింది, ఎంత మేరకు గతంలో వరదలు వచ్చిన తర్వాత గోదావరికి వరదలు తీవ్ర స్థాయిలో వచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని నిర్మాణాలు కూలిపోయినట్లు కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు పర్యటన చేయటం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా పూర్తి స్థాయిలో ఆయన పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించిన స్థితిగతులన్నీ కూడా ఈ రోజు మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. చూస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 73% జరిగినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు క్షేత్రస్థాయిలోకి వెళ్లి స్వయంగా పరిశీలించిన తర్వాత ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి, ఏ స్థాయిలో నిర్మాణాలు జరిగినాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి కీలకమైన ప్రకటన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. కృప జయరాజ్, అమరావతి రాజధానిగా 2.5 ఏళ్లలో పూర్తి చేయాలంటూ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు మంత్రి నారాయణ కూడా అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే ఈ విధంగా ఒక ప్రణాళిక అయితే పెట్టుకుంటున్నామంటూ చెప్పడం చూసాం. మరి పోలవరం కంప్లీట్ కావడానికి 75% పూర్తయిందని టీడీపీ అప్పుడు చెప్పింది కాబట్టి ఎంత టైం పెట్టుకునే అవకాశం ఉంది? ఏ టైం పీరియడ్ లో ఈ పోలవరం కంప్లీట్ గా పూర్తవుతుంది అనేటువంటిది టీడీపీ వర్గాల నుంచి తెలుస్తోంది. కృప ఈ రోజు రాజధాని నిర్మాణం అయినా, ఇటు పోలవరం నిర్మాణం అయినా ఇదంతా కూడా ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయి ఉన్నటువంటి అంశాలు. ఇటు రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాలి. అదేవిధంగా పోలవరం నిర్మాణం జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేసేటటువంటి నేపథ్యంలో దీనికి ఇంకా వ్యయం కూడా మొదట్లో అనుకున్న దానికంటే వ్యయం కూడా పెరిగినటువంటి నేపథ్యంలో మొదట్లో 1500 కోట్లు అన్నారు, ఇప్పుడు 21,000 కోట్ల రూపాయలు అవసరమని చెప్పేసి ఇప్పుడు దీనికి సంబంధించిన అంచనాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు పోలవరం ముంపు ప్రాంతాలు ఏమైతున్నాయో కొన్ని వందల గ్రామాలు అక్కడ నుంచి తీసేయాల్సిన పరిస్థితిలో వారందరూ కూడా సహాయ పునరావాస కార్యక్రమాలకే అత్యంత ఎక్కువ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. వీటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి ఏమాత్రం నిధులు రానటువంటి పరిస్థితిలో సహాయ పునరావాస కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒనుగోలు ప్రయోజనాలు ఏంటి జయరాజ్? పోలవరం పూర్తయితే ప్రధానంగా ఎటువంటి ప్రయోజనాలు కలగబోతుంది ఏపీ ప్రజలకి? కృప ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సాగు తాగునీటికి సంబంధించి అన్ని రకాల కష్టాలన్నీ కూడా పూర్తవుతాయి. అన్ని రకాల కొన్ని లక్షల ఎకరాల మేర ఆ సాగునీరుకి అందుబాటులో వస్తాయి. దీనివల్ల వ్యవసాయం పురోభివృద్ధి చెందుద్ది, పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయి. దీనికి సంబంధించిన తాగునీటి కష్టాలు తీరిపోతాయి. అక్కడి నుంచి కృష్ణానది కూడా నీటిని మళ్లించేటటువంటి ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టారు. అది ప్రస్తుతం అయితే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా కొన్ని లక్షల ఎకరాలకు మేర సాగునీరు అందుద్ది. కొన్ని లక్షల కుటుంబాలకి, కొన్ని వేలాది గ్రామాలకు కూడా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరాన్ని నిర్దేశిత సమయంలోగా ఎప్పుడులోగా పూర్తి చేస్తారనే అంశానికి సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి పూర్తిగా పోలవరాన్ని సందర్శించి పరిస్థితులన్నీ కూడా అవగాహన చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కృప జయరాజ్, ఎన్డీఏలో ప్రధాన భాగస్వామిగా ఉంది ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ. సో పోలవరానికి కేంద్రం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది? పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి రావాల్సిన విభజన చట్టంలో ఏవేవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా రాజధాని నిర్మాణం గాని, పోలవరం నిర్మాణం గాని, అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ గాని, ఇవన్నీ కూడా విభజన చట్టంలో అధికారికంగా చట్ట ప్రకారం ఉన్నటువంటి అంశాలు.
మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ 2 రోజుల పాటు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా తెలుసుకున్నారు. పాత మ్యాప్ ప్రకారమే, డిజైన్ ప్రకారమే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయనే సంకేతాలు ఉండబట్టే 2.5 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని నారాయణ ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి అమరావతి ప్రాంతాన్ని పోలవరం ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు. పోలవరంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించబోతున్నారు. ఆ తర్వాత కేంద్రం నుంచి వచ్చేటటువంటి సహాయ సహకారాల నేపథ్యంలో ఎప్పటిలాగా పూర్తి చేస్తారనే అంశానికి సంబంధించి ఈ రోజు కీలకమైన ప్రకటన ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. కృప. ఓకే.